బీజేపీ బండి సంజయ్ గారిని తీయడం వల్ల కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలందరూ రేవంత్ రెడ్డి కావాలని ముఖ్యమంత్రి అయ్యలే. ఇంకా ఒక పాట ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక్కరి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఈ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అద్భుతంగా తీర్చుకున్నందుకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ దొంగల ముఠా మధ్యలో పెద్ద చేయి సాధించిండు. కానీ ప్రజలు నీ నుంచి ప్రజాపాలన కోరుకున్నారు. ప్రజాపాలనని బోర్డు పెట్టంగానే కాదు, నువ్వు ఎంతమంది ప్రజల్ని కలిసినావు? నువ్వు దావోస్ పోతావు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటావు. నీకు ఇంగ్లీష్ రాకపోతే మాట్లాడకన్నా. ఇంగ్లీష్ మాట్లాడితే ముఖ్యమంత్రులు గారు, లేకపోతే ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రావాలనే రూల్ ఏం లేదు. కేటీఆర్ ఇంగ్లీష్లో చదువుకుండొచ్చు, ఆయన కాన్వెంట్ స్కూల్లో చదువుకుండొచ్చు, ఆయన మాట్లాడతాడు. ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు, ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు? జలగం వెంకటరావు గారికి ఇంగ్లీష్ వచ్చా? కామరాజు నాడార్ గారికి ఇంగ్లీష్ వచ్చా? కామరాజు నాడారు తమిళనాడులో దేవుడు అంటారు. చదువు అనేది ఎవరైనా చదువుకోవచ్చు, చదువు కాదు కావాల్సింది అవగాహన, ఆలోచన. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. ఆ రెండు ఉంటే ఫామ్ హౌస్ పాలన బాగుందని ఎట్లా అంటారన్నా? నీకు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉంటే నీ ఆలోచన కూడా లోపం ఉంటుంది. అవగాహన, ఆలోచన కరెక్ట్ లేదనుకో ఆచరణ ఫెయిల్ అవుతుంది. ఆచరణ ఫెయిల్ అయితే అభివృద్ధి ఉండదు. ఈ 4 లింకు నాకైనా, మీకైనా, రేవంత్ అన్నకైనా, కేసీఆర్ గారికైనా సరైన అవగాహనతో కూడిన ఆలోచన వల్ల ఆచరణ ఉంటుంది. ఆచరణ వల్ల అభివృద్ధి వస్తాయి.